సుదర్శన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, గౌరవ మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు, గౌరవ మాజీ సమితి అధ్యక్షులు శివారెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి విచ్చేసిన ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి విచ్చేసిన సుమారు 40,000 మంది మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళకి, ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సింగరేణి కాలనీ సంస్థ నుంచి ఈ ప్రోగ్రాం కొంత స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ వారి ఏర్పాట్లో, వారి సహకారంతో మేము హుజూర్ నగర్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే 250 యువతకి 250 మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ కాగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్లో, కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి, రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం. సింగరేణి కాలనీ సహకారంతో పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈ రోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 275 కంపెనీలు వచ్చినాయి. ఉదయం 9 గంటలకు మొదలుపెట్టుకొని రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళా రేపు కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు ఆతృత పడనవసరం లేదు, యాంగ్జైటీ వద్దు, రేపు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఒక ముఖ్య అంశాల్లో నిరుద్యోగ సమస్యపై. నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 70 నుంచి 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ గమనించాలి, గత వారంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్ని మంత్రిత్వ శాఖల్లో సుమారు మొత్తం 20 నెలల్లో 70-75,000 ఉద్యోగాలు ఇస్తూ పోయిన వారంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగస్తులకి, లైసెన్స్ సర్వేయర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు, జిల్లా అధికారులు, ఇక్కడ హుజూర్ నగర్ కోదాడు ప్రజాప్రతినిధులు,
కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కొన్ని వేల మంది నిరుద్యోగ యువత ఈరోజు రావడం జరిగింది. ఇంటర్వ్యూలకు వాళ్ళు అపియర్ అవుతున్నారు. తప్పనిసరిగా కొన్ని వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. ఈ ప్రారంభ కార్యక్రమం తర్వాత ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. సరే, నిరుద్యోగ యువతకి, యువతీ యువకులకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాం. ఒక వెయిటింగ్ ఏరియా కల్పించాం. సుమారు 50 నుంచి 60 వేల మందికి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం టిఫిను, ఛాయ్ ఏర్పాటు చేశాం. నా రిక్వెస్ట్ ఒకటే, నా సోదర సోదరీమణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరికైతే ఏ డ్యూటీ అప్పగించలేదో దయచేసి మీరు ప్రాంగణం నుంచి బయటకు పోండి. ఈ ప్రాంగణం కానీ, పక్కన ఆ స్వర్ణ వేదిక కానీ, ఆ భోజనాల ప్రాంగణం కానీ మనం పూర్తిగా నిరుద్యోగ యువతీ యువకుల కోసం వదిలేద్దాము. వాళ్ళకి కొంత స్పేస్ కన్స్ట్రెయింట్ లేకుండా పార్టీ పరంగా మీకు ఇక్కడ డ్యూటీ ఉంటే ఓకే, లేకుంటే అందరూ మరి ఈ ప్రాంగణం వెకేట్ చేయవలసిందిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వెనక మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంది, నిరుద్యోగ యువత ఎక్కువ వచ్చారు కాబట్టి ఈ పూర్తి ప్రాంగణం వాళ్ళకు వదిలేద్దాం. మరి మీడియా మిత్రులారా, మీరు కూడా చాలా శ్రమతో ఈ కార్యక్రమం కవర్ చేస్తున్నారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం, ఇన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం, ఇన్ని వందల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ప్రతిష్టాత్మక కంపెనీలు రావడం ఇదే ప్రథమం. నేను ముందు చెప్పినట్టుగా మన కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం యువతకి ఉద్యోగాలు కల్పించడం. ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వంలో మీరు చూస్తూనే ఉన్నారు. నేను ముందు చెప్పినట్టుగా ఇప్పటికే 70-75 వేల ఉద్యోగాలు కల్పించినాం. ప్రైవేట్ రంగంలో కల్పించడానికి ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం అని నేను మనవి చేస్తూ, ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ, జిల్లా అధికారులకి, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సింగరేణి కాలనీ సంస్థ నుంచి ఎంప్లాయీస్, వాళ్ళ కన్సల్టెంట్ చంద్రం గారికి, డీట్ సంస్థ నుంచి వాళ్ళ డైరెక్టర్ రాజేశ్వర రెడ్డి గారు, మరి అదేవిధంగా వారి ఉన్నతాధికారి వంశీధర్ రెడ్డి గారు, అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్ కి సరి అయిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాం అనేది నా వ్యక్తిగత ఆలోచన. అంటే పట్టణ యువతులకి, అర్బన్ యూత్ కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో, రిమోట్ రూరల్ ఏరియాస్ లో ఉన్న చదువుకున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి నా భావన. ప్రత్యేకంగా మారుమూల తండల్లో, హరిజన వాడల్లో రైతుల కొడుకులు బిడ్డలు, రైతు కూలీల కొడుకులు బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చదువుకున్నా సరే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ ఉండకపోవడం, అర్బన్ యూత్ కి పట్టణాల్లో పుట్టి పెరిగిన యూత్ కి పోలిస్తే అంత అవేర్నెస్, చైతన్యం లేకపోవడం. ఈ యొక్క జాబ్ మేళా నేను ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్ కి ఉద్యోగ అవకాశాలు సరి అయిన స్థాయిలో కల్పించాలనే ఒక సంకల్పంతో, అదే విధంగా ఈ ప్రాంతం నుంచి నేను కంటిన్యూస్ గా మరి నిరవధికంగా 30 ఏళ్ల పాటు ప్రజాపతి ఉన్నా.
మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంతో కొంత పురోగతి సాధించినాం. మరి ఇరిగేషన్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో, స్కూళ్ళ విషయంలో, కాలేజ్ విషయంలో, అన్నిట్లో ప్రజల జీవితాల్లో, ప్రత్యేకంగా నిరుపేద జీవితాల్లో ఒక సమూల మార్పులు తీసుకురావాలంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ గ్రామీణ యువతలో మరి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి మేము భావించి 275 కంపెనీలతో సుమారు అన్ని కంపెనీలతో నేనే మాట్లాడినా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలు కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ నేను స్వయంగా మాట్లాడి కొందరితో బతిమాలి, కొందరితో కొంత ఒత్తిడి పెట్టి ఈ జాబ్ మేళాకి ఆహ్వానించినాం. మీరు రావాలే, మీరు రిక్రూట్ చేసుకోవాలని కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. ఎక్కడైతే యూత్ కొంత ఎడ్యుకేషన్లో కానీ చైతన్యంలో అంత స్టాండర్డ్ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ స్టైపెండ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన. మరి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడంలో ఇక్కడ నేను, మా ఎంబడి టీం మెంబర్స్ అందరూ కూడా బాగా కష్టపడరు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా బాగా సహకరించారు. రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ బాగా సహకరించారు. సింగరేణి కాంగ్రెస్ వాళ్ళు మరి వారి అధికారులు, వారి కన్సల్టెంట్ చంద్రం గారు ఈ వారం 10 రోజులు 24 గంటలు మాతో పనిచేసింది. డీట్ వాళ్ళకి, సింగరేణి కాంగ్రెస్ వాళ్ళకి, జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి, జిల్లా యంత్రాంగానికి, నాతో పనిచేసిన కాంగ్రెస్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నేను చేతులెత్తి నమస్కరించి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా మీడియా మిత్రులారా దీనికి మీరు పాజిటివ్ కవరేజ్ ఇవ్వాల్సిందిగా మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమన్నా కొన్ని లోటుపాట్లు జరిగితే అవి ఓవర్లుక్ చేసి పాజిటివ్ ఆస్పెక్ట్స్ హైలైట్ చేయని చెప్పి కోరుతున్నాం. ఇంత హైదరాబాద్కి 250 కిలోమీటర్లలో 275 కంపెనీలు తీసుకొచ్చి 40,000 మందితో ఇంటర్వ్యూ చేయించి అన్ని సదుపాయాలు కల్పించడం మరి మామూలు మాట కాదని చెప్పి కూడా మీరు గుర్తించాలి. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ ఎఫర్ట్ అప్రిషియేట్ చేస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మా కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడంలో కానీ, ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఒక ప్రత్యేక కృషి అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఎక్కడో చింతిర్యాల ఎందులో ఉంది తెలుసా మీకు? చింతిర్యాల కృష్ణానది ఒకటి ఉంది, వజినేపల్లి కృష్ణానది ఒకటి ఉంది. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు. అది అక్కడికి హైదరాబాద్ పోవాలంటే 6 గంటలు పడుతుంది. అక్కడి నుంచి యూత్ అంతా ఇలా వచ్చి ఇంటర్వ్యూస్కి అప్లై అవుతుండ్రు. నేను ఈ